సిద్దిపేట జిల్లా తిరుమలపూరు గ్రామానికి చెందిన సర్పంచ్ అభ్యర్థి బండారి లాల్ గత 2021 నుంచి ప్రజల కోసం ప్రజలకు న్యాయం చేయడం, అధికారులు ఉన్నా లేకున్నా ప్రజల కోసం కష్టపడటం, వారికి వచ్చే పథకాలు వారికి అందేలా కృషి చేయడం జరిగింది. గ్రామ ప్రజలు ఆశీర్వదించి గెలిపిస్తే మరిన్ని అభివృద్ధి పనులు చేస్తానని గ్రామ ప్రజల కోసం 2 ఎకరాల భూమిని విరాళంగా ఇవ్వడం జరిగింది. మండల అధ్యక్షుడు పడాల రాములు మాట్లాడుతూ 15 సంవత్సరాల నుంచి కష్టపడుతున్నాడు. ప్రజల కోసం ప్రజలు మరిన్ని అభివృద్ధి పనులు చేస్తాడని, ప్రజలు తనను ఆశీర్వదించి గెలిపించాలని ప్రజలకు తెలియజేయడం జరిగింది. సర్పంచ్ అభ్యర్థి బండారు లాలుకు మద్దతు తెలపడం జరిగింది. అటు ఎస్సీ కాలనీలో వాటర్ ట్యాంక్ పైప్ లైన్ ఇవ్వడం కానీ అన్ని రంగాలలో కూడా ప్రాయోగికంగా పరంగా మన ప్రజలను తిరుమలాపూర్ గ్రామ ప్రజలను అన్ని రంగాలలో కూడా ముందుకు తీసుకుపోయే దాఖలాలు గతంలో కూడా ఉన్నాయి. ఇప్పుడు కూడా అధికారంలో ఉన్నాము. ఇప్పుడు కూడా గత అనుభవాలను బట్టి ఇప్పుడు కూడా మన బండారు లాలుకు ఓట్లేసి అధిక మేయర్తో గెలిపించాలని చెప్పి అందరినీ అటు మహిళల్ని కానీ రైతులను కానీ యువ నాయకుల్ని కానీ అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. బండారు లాల్ను అధిక మేయర్తో గెలిపించిన తర్వాత మన తిరుమలాపూర్ గ్రామాన్ని అన్ని రంగాలలో కూడా అటు ఏవైతే పెండింగ్ ఉన్నాయో ఈ 10 సంవత్సరాలలో అవన్నీ కూడా ముందుకు తీసుకుపోయి ప్రజలకు న్యాయం చేస్తాము. మేము ఇరువరకు కూడా ప్రజలలో ఒక వైట్ షీట్ లెక్క ముత్తెనోటి శిష్యులు లెక్క ఉన్నాము. ఇప్పుడు కూడా ఒక వైట్ షీట్ లెక్క ఎక్కడ కూడా ఒక రూపాయి కరప్షన్ కాకుండా ఒక్కరికి కూడా అన్యాయం కాకుండా ఏ సమస్యల మీద కూడా స్పందించి విలేజ్ను మంచిగా కాపాడుతామని చెప్పి నేను అందరికి కూడా హామీ ఇస్తున్నా. దయచేసి అందరు కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. ఖచ్చితంగా మంచి మేయర్తో ఇచ్చి గెలిపించాలని చెప్పి కోరుకుంటున్నాం. తిరుమలాపూర్ గ్రామ ప్రజలకు నా యొక్క ధన్యవాదాలు. నేను తిరుమలాపూర్ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి క్యాండిడేట్ నా పేరు బండారు లాలు. ప్రజలందరికీ తెలుసు. మేము 2001 నుంచి ఈ ప్రజలకు ఒక 20 బోర్లు వేయించడం, CLDPలో 6 ట్రాన్స్ఫారాలు పెట్టించడం, ఒక 100 మంది దళితులకు లబ్ధి చేకూర్చే విధంగా మేము పనిచేసినాం ఆ రోజు. అదేవిధంగా దళితుల భూముల కాడికి రోడ్డు లేకుంటే రోడ్డు వేయించినాం. అదేవిధంగా ఎస్సీ కాలనీలో వాటర్ సమస్య చాలా ఉంటే అక్కడ ఒక వాటర్ ట్యాంక్ ఉంటే దానికి నీళ్లు లేక నిరుపయోగంగా ఉన్నటువంటి వాటర్ ట్యాంక్కి నీళ్ళు ఎక్కించి ఇవాళ నీళ్ళు అందిస్తున్నటువంటి కార్యక్రమాలు చేసినాం. నేను ఇప్పటి వరకు ఒక వార్డు మెంబర్ను కూడా కాలేదు, అయినా ఇన్ని కార్యక్రమాలు చేసినాం. ఇప్పటి వరకు కూడా నేను ఏది కాలేదు. మొన్న కూడా ఇక్కడ ఉన్నటువంటి తిరుమలాపూర్ గ్రామ ప్రజలకు యువతకు రాజీవ్ యువశక్తి కింద 55 మందికి రాజీవ్ యువశక్తి లోన్లు శాంక్షన్ చేయించడం జరిగింది. అదేవిధంగా ఇందిరమ్మ ఇండ్లు 22 ఇండ్లు ఇవ్వడం జరిగింది. ఎన్నో బీసీలకు వీటితో పాటు బీసీలకు బోటిక వాడకట్టు కానీ గౌండోళ్ళకు కానీ ఒక బోరేసి నీళ్ళు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈరోజు నేను ఈ విలేజ్కి అందరి కోసం ఒక రాగటమ్మ గుడ్డాన్ని గిఫ్ట్గా ఇవ్వాలని చెప్పేసి ఒక ఆలోచన చేసినాం. దీన్ని అందరూ స్వీకరించి బండారు లాలుకు అదేవిధంగా లేడీస్ హ్యాండ్ బ్యాగుకు ఓటేసి భారీ మెజార్టీతోటి గెలిపించి నేను ఏ పదవి లేకముందే గిన్ని కార్యక్రమాలు చేసిన నన్ను గెలిపిస్తే ఈ తిరుమలాపూర్ గ్రామాన్ని మంచి అభివృద్ధి పదంలో నడిపిస్తానని చెప్పేసి గ్రామ ప్రజలకు తెలియజేస్తున్నాను.